యాక్చువల్గా ఈ 1 వీక్ వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ పెళ్లి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఏం జరిగింది అనేది మీకు క్లారిటీ ఇవ్వాలి. దానికంటే ముందు నేనైతే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయినా. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ 1 వీక్ అయితే అసలు మనిషిలానే లేను నేనైతే. ఎందుకంటే చాలా బాధ వేసింది ఎందుకు ఇట్లా జరిగింది అని. యాక్చువల్గా 2025 అనేది ఒక దరిద్రం నా లైఫ్లో. తర్వాత 2026 అన్న మంచిగా ఉంటుంది అనుకొని ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు. స్టార్టింగ్లోనే ఇట్లా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏంటిది, నాకే ఇట్లా జరుగుతుందా, ప్రతి ఒక్కరికి ఇట్లనే జరుగుతుందా లైఫ్ అని అనిపిస్తుంది. ఒకటి ఇప్పుడు ఒక మంచిగా నడుస్తుంది లైఫ్ అనే టైంలో ఏదో ఒకటి వచ్చి పడుతుంది. సో అలానే నాకు కూడా జరిగిందనమాట. యాక్చువల్గా ఈ 1 వీక్ వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ పెళ్ళి అని చాలా కమెంట్స్ వస్తున్నాయి నాకు. యాక్చువల్గా ఇవేవి కాదు, నాకు పెళ్లి చూపులు కావు, ఎంగేజ్మెంట్ కాదు, ఏది కాదు. మీరైతే లిటరల్గా ఎంత కమెంట్స్ చేస్తున్నారంటే ఏమైంది, యూట్యూబ్ బంద్ చేస్తున్నావా, ఏమైంది, ఫ్యామిలీ ఇష్యూసా అని. యాక్చువల్గా ఏం ఇష్యూసే కాదు, నా నుంచి నేనే చేసుకున్న మిస్టేక్ ఇది. నా చేతులారా నేను చేసుకున్న మిస్టేకే ఇంత దాకా తీసుకొచ్చింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాకు ఉంది కాబట్టి. మీరు ఒక 4 lakhs మంది నా మీద అంటే నన్ను చూస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు. ఒక సిస్టర్ లాగా, ఒక అక్క లాగా, ఒక చెల్లె లాగా, ఒక కూతురు లాగా ప్రతి ఒక్కరు నాకు ఇట్లా కమెంట్స్ పెడుతుంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఇట్లా 1 వీక్ ఇట్లా జరిగేసరికి ఐమ్ లైక్ ఏమైంది, నన్ను మర్చిపోతారేమో, సిరి అనే టామిని మర్చిపోతారేమో ఈ 1 వీక్లా అని భయం వేసింది ఒక్క 1 సెకండ్. కానీ మీరు అట్లా కాదు, నాకు తెలుసు నేను ఎప్పుడు వచ్చినా నన్ను అంతే సపోర్ట్ చేస్తూ అంతే అభిమానిస్తారని. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్గా ఏం జరిగిందంటే నా యూట్యూబ్ ఛానల్ 1 వీక్ వరకు ఎలాంటి వీడియోస్ పోస్ట్ లైవ్ చేయకుండా ఆపేసిందనమాట. అంటే నా ఛానల్లో ఈ 1 వీక్ వరకు ఎలాంటి వీడియోస్ రాలే కదా, ఎందుకనేది నేను చెప్తా. అండ్ ఇది యూట్యూబ్ ఉన్న వాళ్ళకు కూడా అవసరం వస్తుంది, మీరు కేర్ఫుల్గా వినండి. యూట్యూబ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి తెలియదు నాలాగా, సో మీకు కూడా చెప్తున్నా ఎలాంటి మిస్టేక్స్ ముందు మీకు అవ్వకుండా. ఏంటంటే నేను ఫస్ట్ దివాళీ వీడియో పోస్ట్ చేసా. అందులో నేను మా బొమ్మర్ది వాళ్ళు ఇట్లా క్రాకర్స్ కాలుస్తున్నాం. అలా అది దేని కిందికి వస్తుంది అంటే చైల్డ్ వయలెన్స్ కిందికి వస్తుందంట. సో అది నాకు తెలీదు. అది నేను పోస్ట్ చేసిన 2-3 daysకి అది రిమూవ్ అయిపోయింది, నా యూట్యూబ్ ఛానల్ నుంచి రిమూవ్ చేసేసింది, ఆ వీడియో రిమూవ్ చేసేసింది. December 25th క్రిస్మస్ రోజు ఏం జరిగిందంటే నా యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ అనేవి పోస్ట్ అవ్వట్లే. నేను చాలా ట్రై చేశాను, ఎందుకంటే మార్నింగ్ 8 o'clockకి నేను వీడియో పోస్ట్ చేయాలి. నేను అప్పుడే మార్నింగ్ లేచి ఇట్లా పోస్ట్ చేద్దాం అనుకుంటే అది అవ్వట్లేదు. ఏమైందో అని చూస్తుంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అని వచ్చింది. అందులో ఏమొచ్చిందంటే మీ వీడియోస్ ఇట్లున్నాయి, దానివల్ల మేము 1 వీక్ వరకు ఆపేస్తున్నాము, మీరు ఎలాంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేయొద్దు, ఈ 1 వీక్ తర్వాతనే పోస్ట్ చేయాలి, ఒకవేళ చేస్తే ఈ 1 వీక్కి అసలు పోస్ట్ చేయొద్దు అని చెప్పి నాకు యూట్యూబ్ ఇట్లా పంపించింది అనమాట. చూస్తే లైక్ లిటరల్గా నేను ఏం చేసిన, అసలు ఏమైతుంది 1 వీక్ ఎందుకు అని చాలా భయం వేసింది. మేబీ నేను ఇలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలే కదా, ఫస్ట్ టైం కదా. మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇట్లా ఎప్పుడు జరగలేదు, నాకే జరిగింది. లైక్ 1 వీక్ తర్వాత కూడా వస్తుందా రాదా అని నా ఎట్లుంటుంది ఓవర్ థింక్. 1 వీక్ తర్వాత కూడా వస్తుందా రాదా అని చాలా భయపడ్డా నేనైతే. ఇంకా మా చెల్లికి కాల్ చేసేసి ఇట్లా అయిందంటే ఆమె ల్యాప్టాప్లో అన్నీ చూస్తే
ఇట్లా అవును నీ యూట్యూబ్ ఛానల్ ఇట్లా అయ్యింది, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది. ఆ క్వశ్చన్స్ 90 డేస్లో మనం ఫిల్ చేసేయాలి, లేదంటే మన ఛానల్ యూట్యూబ్ అనేది తీసేస్తుంది అని చెప్పింది. అయితే ఇక మా చెల్లి ఏం చేసింది, 9 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసింది. ఆన్సర్ చేస్తే ఇంకా చెప్పినారనమాట, 1 వీక్ తర్వాతనే మీరు పోస్ట్ చేయాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, అప్పటిదాకా ఎలాంటివి ఏం చేయొద్దు యూట్యూబ్ ఛానల్లో అని చెప్తే లైక్ మేము ఇక షాక్ అయిపోయిన తర్వాత ఇక నేను మా చిన్నక్కకు కాల్ చేస్తే చిన్నక్కకి ముందు అంటే వీడియో ఎలక్షన్స్ వీడియో పెడుతున్నప్పుడు కూడా అక్కకు వచ్చిందనమాట, ఇట్లా పిల్లలకి ఎక్కువ చూపించేసరికి అక్కకు కూడా అట్లనే అయిందని చెప్తే ఇక అక్క ఇట్లా క్వశ్చన్ రేస్ చేయండి అని చెప్పింది. క్వశ్చన్ రేస్ చేయడానికి కూడా రావట్లేదు మా దాంట్లో, ఆ ఆప్షన్ కనిపించట్లేదు. ఇక అక్క నాకు చాలా ధైర్యం ఇచ్చింది, ఏం కాదు 1 వీక్ తర్వాత వస్తుంది కదా, 1 వీక్ తర్వాత పోస్ట్ చేసుకో అని చెప్పి నాకు చాలా ధైర్యం ఇచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లా ఇప్పుడు ఇట్లా జరిగినప్పుడు ఒక్కరు సపోర్ట్గా నిల్చుంటే చాలు కదా. ఆ టైంలో మా అక్క నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది, అంటే మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేశారు. 1 వీక్ కదా, ఏం కాదు 1 వీకే కదా, కళ్ళు తెరిచేలోపు వచ్చేస్తుంది 1 వీక్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని మమ్మీ డాడీ అని చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఏమవుతుందో చూద్దాం, 1 వీక్ తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తా, అప్పటిదాకా చూద్దాం. నాకైతే 100% వస్తుంది అనిపిస్తుంది. ఏమో ఇంకా దేవుడి మీద మొత్తం దేవుని మీద ఉంచేస్తే అయిపోతుంది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఇలాంటి ఫ్యామిలీ దొరికినందుకు. కొందరు ఇంట్లో యూట్యూబ్ అంటేనే ఏదో అనుకొని ఏదో ఆలోచిస్తారు, ఒకప్పుడు మా ఇంట్లో కూడా ఉండే, కానీ ఇప్పుడైతే నాకు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు, అంత సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇంత దాకా వచ్చినా అని చెప్పొచ్చు. చూద్దాం, నాకైతే చాలా టెన్షన్ ఉంది, ఈ 1 వీక్ ఎప్పుడైపోతుందా అని చూస్తున్నా. వీడియో పోస్ట్ చేసేస్తా, అండ్ తర్వాత కూడా మీకు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఒక రోజు లైవ్ కూడా పెట్టుకుందాం, ఆ లైవ్లో మీకు ఏం జరిగింది అన్ని క్వశ్చన్ చేస్తా, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. లైవ్ ఎప్పుడు పెట్టాలో మీరే కమెంట్ చేయండి, అప్పుడు నేను మా చిన్నక్క కూర్చొని లైవ్ చేస్తాం. చూద్దాం అప్పుడు ఎట్లయితుందో. నేనైతే ఒకటే టెన్షన్ పడ్డా, ఈ 1 వీక్లో నన్ను మర్చిపోతారేమో, సిరి అనే ఆమెను మర్చిపోతారేమో అని మస్తు భయం అవుతుంది. అయినా నేను మర్చిపోలే, నన్ను ఎందుకు మర్చిపోతారు, చూద్దాం ఎంత దాకా వస్తుంది. ఇంకా చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఫ్యామిలీ ఇష్యూస్ అని. నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఏం లేవు, మేమంతా బాగున్నాం, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ ఫ్యామిలీ, నో నీడ్ టు వరీ. తొందరగానే ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తా, ఇంకా మంచి వీడియోస్ చేద్దాం. ఇప్పుడు నాకు తెలిసింది కదా యూట్యూబ్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది. మీరు కూడా కొంచెం యూట్యూబ్ని ఫాలో అవ్వండి, అంటే ఏం పోస్ట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి అని తెలుసుకొని ఉండండి, లేకపోతే యూట్యూబ్ ఛానలే డిలీట్ చేసేస్తుంది. సో బీ కేర్ఫుల్. మీరు కూడా యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి. అండ్ ఎలాంటి క్లిప్స్ పెట్టాలి, చిన్నపిల్లల్ని ఎక్కువ పెట్టొద్దు అని చెప్తారు, సో అవి కూడా ఫాలో అవ్వండి. అన్ని గైడ్లైన్స్ ఉంటాయి, మీరు అవన్నీ ఫాలో అవ్వండి. ఇంకా నేను కూడా ఇప్పటి నుంచి అవే ఫాలో అయ్యి వీడియోస్ అప్లోడ్ చేస్తా. చూద్దాం 1 వీక్ తర్వాత. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, ఐఎమ్ డల్ కూడా. ఈ 1 వీక్ ఏం చేయాలో కూడా అర్థమవుతలే. అప్పటిలోపు నేను అన్ని వీడియోస్ క్యాప్చర్ చేసి అన్నీ మంచి ఎడిట్ చేసి పెడతా మీకు. ఒకటొకటిగా మంచి వీడియోస్ వచ్చేస్తాయి. అండ్ మేము ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేస్తా. మా చిన్నక్క అయితే నిజంగా చెప్తున్నా, ఇట్లా ఎవరైనా ఉంటారో నాకు తెలీదు, అక్క ఒక్క మాట చెప్పింది నాకు, నువ్వు అంత టెన్షన్ పడకు, మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం అని చెప్పింది. ఎంత మంచి, ఒక్కటే క్షణంలో బాధ మొత్తం పోయింది, నిజంగా మొత్తం రిలీఫ్ అయిపోయినా. నాకు కూడా అనిపించింది 1 వీకే కదా అని అనిపించింది. దానికంటే ముందు నాకైతే లిటరల్గా ఏడ్చేసిన నేను, ఇక ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక్కటే ఒక మాట చెప్పింది, మేము ఉన్నాం కదా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, మేము చెప్తాం, మా ఛానల్లో మేము చెప్తాం సిరి ఛానల్ ఇట్లా అయిందని, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు అని చెప్పింది. ఐఎమ్ లైక్ ఇట్స్ ఓకే, అయిపోయింది.
ఐఎమ్ హ్యాపీ ఫైనల్లీ అని అనిపించింది. చూద్దాం. లైవ్ కూడా చెప్పిన కదా, సో లైవ్లో కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లైవ్లో కూడా అడగొచ్చు. అండ్ సారీ గాయ్స్, ఈ 1 వీక్ నన్ను మిస్ అయినారు అండ్ నేను వీడియోస్ పెట్టలేదు. మీకు ఎలాంటి ఆన్సర్ కూడా చేయలేకపోయినా నేను, ఎందుకంటే అది చెప్పింది కదా వీడియో పెట్టొద్దు అని, సో అందుకే ఇక చెప్పలేకపోయినా. అండ్ ఈ వీడియో చూడండి. ఓకే, ఫైనల్గా నేను బాగానే ఉన్నా. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ చేద్దాం. మంచి మంచి వీడియోస్తో నేను ఇంకా మీ ముందుంటా. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.